జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి ఎటువంటి సమస్య ఉన్నా, అది ఎలాంటిదైనా సరే, అది ఆర్థికంగా పరమైనా సరే, మానసికంగా అయినా సరే, లేదా మీ కోరిక ఏదైనా నెరవేరటం లేదా, మీరు అనుకున్న పని జరగటం లేదా, మీకు డబ్బులు లేవా, లేకపోతే మీకు పెళ్ళి అవ్వటం లేదా, మంచి ఉద్యోగం లేదా, ఇలా ఏ సమస్య అయినా సరే, అన్ని సమస్యలకు ఒకే ఒక పరిహారం ఈ మంత్రము అండి. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో రోజు కూడా మనము మీకు దగ్గరలో ఏ అమ్మవారి గుడైనా పర్వాలేదండి, అమ్మవారి గుడికైనా వెళ్ళవచ్చు. లేదు మీకు కుదరని పక్షంలో మీ ఇంట్లో ఉన్న అమ్మవారి ముందే ఏ అమ్మవారైనా పర్వాలేదండి. అమ్మవారి ముందు చిన్న దీపాన్ని వెలిగించైనా సరే మీరు రోజు అనేది 41 రోజుల పాటు దీక్షగా కంపల్సరిగా మనము ఈ మంత్రాన్ని కనుక జపిస్తే మనకి జరగవు అనుకునే ఏ సమస్య అయినా సరే జరిగి తీరుతుందండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, మీరు కష్టాల పాలులో ఉన్నారా, అంటే ప్రతి ఒక్కరి చేత బాధపడుతున్నారా, మీకు అసలు ఇంట్లో గడవటమే కష్టంగా ఉంటుందా, అలా ఏ రకమైన మీరు సమస్య ఉన్నా సరే, ఎటువంటిదైనా సరే చాలా చక్కటి రిజల్ట్స్ ఇచ్చే ఈ మంత్రాన్ని కనుక మనము 41 రోజులు పాటు తప్పకుండా ఈ మంత్రాన్ని చదివితే మనకి చాలా మంచి అనేది జరుగుతుంది అనడంలో అసలు అతిశయోక్తి లేదండి. కేవలం నమ్మకంతో, భక్తితో, ఆర్తితో అమ్మవారు ఉన్నారు. మన చేయి పట్టుకొని నడిపిస్తారు. కష్టాల కడల్లో రూబిలో మనము ఇలాగా దిగిపోతున్నాము. రోజు రోజుకి మన పరిస్థితి గడ్డు కాలంగా మారిపోతుంది. మనం ఎందుకు జీవిస్తున్నామో మనకే తెలియటం లేదు. అసలు ఇలాంటి విపత్కరమైన పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడుతుంది, ఏ జన్మలో ఏ పాపం చేసి ఉన్నామో, ఏ కర్మఫలాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయో, ఇలా రకరకాలుగా ఆరోగ్యం బాగోవటం లేదు, ఆరోగ్యము బాగా క్షీణించిపోతుంది, మా ఆరోగ్యం మాకు అసలు చేత కావటం లేదు, ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు, ఎన్నో మందులు వాడుతున్నాము, అయినా సరే మాకు సమస్యకు పరిష్కార మార్గము అనేది దొరకటం లేదు. ఇలా ఏ సమస్య అయినా రకరకాల బాధలతో మీ సమస్య ఏదైనా సరే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి. ఎంతోమందికి మంచి భవిష్యత్తును చూపెట్టిన మంత్రము అంది. తప్పకుండా మీ యొక్క స్థితిలో అనేది మార్పు రావాలి అంటే మాత్రం ఈ చక్కటి మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు అతిశయోక్తి లేదండి. నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి రావద్దండి. ఎవరికైతే అమ్మ మీద నమ్మకం ఉంటుందో, అది ఏ అమ్మవారైనా పర్వాలేదండి. ఈ రోజుల్లో కలికాలంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్నది వారాహి అమ్మవారు. అలాగే మన ఇంట్లో నిత్యం లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాము, సీతమ్మ వారిని మనం కొలుస్తూ ఉంటాము కదండి. ఏ అమ్మవారైనా పర్వాలేదండి. అన్ని అమ్మలు ఒకటే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు జపించండి. ఈ మంత్రము ఏమిటి అంటే శ్రీ సర్వమంగళ నమః, శ్రీ సర్వమంగళ నమః, శ్రీ సర్వమంగళ నమః, శ్రీ సర్వమంగళ నమః అనే ఈ మంత్రాన్ని గనక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారు తప్పకుండా మమ్మల్ని కాపాడతారు, మేము ఉండే ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి చెయ్యి ఇచ్చి మమ్మల్ని బయటికి తీసుకువస్తారు, మా జీవితంలో మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి అని మనసు నిండా సంకల్పం పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని, అమ్మవారు తప్ప మనల్ని ఎవ్వరూ కాపాడలేరు అనే నమ్మకంతో మీరు 41 రోజులు తప్పకుండా మీరు అమ్మవారి గుడికి వెళ్ళినా పర్వాలేదు, లేదా మన ఇంట్లో అయినా పర్వాలేదు, అసలు మీరు ఏ హాస్టల్లోనో ఎక్కడో ఉంటున్న వాళ్ళైతే మీరు ఫ్రెష్గా స్నానం చేసి ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే చాలండి. చాలా చిన్న మంత్రము, ఈజీగా మనము 5 మినిట్స్ లోపే మనకి ఈ మంత్రము ఉచ్చారణ అనేది జరిగిపోతుందండి. పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ఆ 5 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. ఈ మంత్రాన్ని కనుక భక్తి శ్రద్ధలతో మీరు కనుక జపిస్తే మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు జరుగుతాయి అనడంలో సందేహం మాత్రం లేదండి. మీ సమస్య ఏదైనా సరే సింగిల్ పరిష్కారము ఈ మంత్రంతో మనకి లభిస్తుంది. ఎప్పుడు అంటే మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అంటుంటాం కదండి, అలా అమ్మవారిని మనస్శుద్ధిగా మన ఆత్మలో మనకి లీనమైపోయినట్టుగా మనం ఊహించుకొని అమ్మవారు తప్పకుండా మనల్ని బయటికి ఒడ్డుకి లాగుతారు, మన కష్టం నుండి బయటికి తీసుకొస్తారు అనే నమ్మకంతో చేయండి. తప్పకుండా మీ పని ఏదైనా సరే జరిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.